హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు ఎస్కే విహారీస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అతి పురాతనమైనటువంటి శివాలయం గురించి తెలుసుకుందాము. అదే శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి వారి దేవాలయము. ఈ గుడి నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్. ఇది శివాలయము. ఈ క్షేత్రాన్ని ముచ్చట్ల మల్లికార్జున స్వామి క్షేత్రం అని అంటారు ఫ్రెండ్స్. ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ పరమశివుని దర్శనం కోసం సకల దేవతలు ఇక్కడికి వచ్చినప్పుడు ముచ్చట్లు పెట్టుకునేవారంట. ఆ విధంగా ఈ క్షేత్రానికి ముచ్చట్ల మల్లికార్జున స్వామి క్షేత్రం అని చెప్పేసి పేరు వచ్చింది. ఇప్పటికి కూడా సకల దేవతలు పరమశివుని దర్శనం కోసం ప్రతిరోజు రాత్రిపూట ఇక్కడికి వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటారని చెప్పి ఇక్కడి చుట్టుపక్కల ప్రజల నమ్మకం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మనమైతే గుడి దగ్గరకు వచ్చేసాము. చూడండి, గుడి గోపురం చాలా పురాతనమైనటువంటి గుడి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఒకసారి గోపురాన్ని గమనించండి ఎంత పురాతనమైనదో. గుడిని 1176 సంవత్సరంలో, అంటే దాదాపు 850 సంవత్సరాల క్రితం చాళుక్య రాజు నిర్మించడం జరిగింది. ఈ గుడి ప్రధాన గోపురం దాదాపు 5 అంతస్తులతో చాలా సుందరంగా నిర్మించారు. ఈ గోపురం పైన ఉన్నటువంటి శిల్పాలకు రంగులు కూడా చాలా బాగా నింపడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ గోపురం శిథిలావస్థలో ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోపురం చూసాం కదా, లోపలికి వెళ్దాము. చూడండి, ఎంట్రన్స్ ఎంత ఎత్తుగా ఉందో. దీనికి కడ్డీల వాకిలి చేపించినారు ఫ్రెండ్స్. చూడండి, ఈ మండపానికి లోపల 2 సైడ్లు కడ్డీల వాకిలే ఉన్నాయి. మనం ఈ గోపురం దాటుకొని ఇట్లా ముందరకు వస్తే మొదట మనకు ఒక ధ్వజస్తంభం కనిపిస్తుంది. చూడండి, ధ్వజస్తంభం చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో. కొత్తది ప్రతిష్ఠించినట్టున్నారు. చెక్కతో చేసినది, పాలిషింగ్ చేసి చాలా నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, గుడి గోపురము లోపల నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో. గోపురం మీద ఉన్నటువంటి శిల్పాలు చాలా వరకు శిథిలమైపోయాయి. చూడండి, గమనించండి. ఇక్కడ ఒక లేడీ కూర్చున్నట్టుంది, ఆమె తలక లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి తల లేదు. చూడండి, నాకు తెలిసి ఆయన రావణాసుడు అనుకుంటా. రావణాసుడి విగ్రహానికి కూడా తల లేదు. అలాగే పైన ఉన్నటువంటి చాలా శిల్పాలు చాలా వరకు డ్యామేజ్ అయినాయి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే చాలా అందమైన గుడి ఇది, కానీ శిథిలావస్థలో ఉంది. గుడి చాలా పురాతనమైనది అయినప్పటికీ ఇది కొండల్లో ఉన్నందుకు చాలా అందంగా ఉంది. చూడండి, చుట్టూ కొండలు. వర్షాకాలం కాబట్టి పచ్చగా ఉన్నాయి కొండలన్నీ. లొకేషన్ మాత్రం బాగుంది. ఇక్కడ పెద్ద వేప చెట్టు ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. మనం ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఓం నమః శివాయ. పైన పార్వతీ పరమేశ్వర్లు, వినాయకుడు, కుమారస్వామి వారు. అక్కడ ఒక నంది, ఇక్కడ ఒక నంది ఉంది. చూడండి, ఈ గుడికి ఎడమ వైపున కుడివైపున 2 శిలాశాసనాలు ఉన్నాయి. చూడండి, కానీ ఏమైతే కనిపించడం లేదు. ఒక లింగం ఉంది, ఒక వృషభం ఉంది. శిలాశాసనం అయితే సరిగా కనిపించడం లేదు. లెటర్స్ అన్నీ పోయినాయి.
గుడి అయితే క్లోజ్ చేసేసారు ఫ్రెండ్స్. ఈ గుడి సోమవారం మాత్రమే ఎక్కువసేపు ఓపెన్ చేసి పెడతారంట. మిగతా రోజుల్లో పూజారి గారు పూజ చేసుకొని త్వరగా క్లోజ్ చేసేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు సోమవారం రోజు వస్తే స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి గుడి చుట్టూ రౌండ్ వేద్దాము. ఇదే ఫ్రెండ్స్ గర్భగుడి. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి, ఎండ ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్ చూడండి, అక్కడ లింగం, అది గుడి గోపురము పైన కలశం కూడా పోయింది ఫ్రెండ్స్. అది ఇది గర్భగుడి ఫ్రెండ్స్. చుట్టూ రౌండ్ వేసేద్దాం పదండి, చూద్దాము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, కాళ్ళు మాడిపోతున్నాయి. ఇది శివాలయం ఫ్రెండ్స్, అతి పురాతనమైనటువంటి శివాలయము. చాలా పురాతనమైనటువంటి అయితే గుడి. ఏమంటే క్లోజ్ చేసేసారు. మనం గుళ్ళో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గోపురానికి ఒక సైడు ఇక్కడ నాగుపాము ప్రతిమ ఉంది. వెనకలన్నీ చిన్న చిన్న నాగుపాము ప్రతిమలు పెట్టారు. ఇప్పుడు బయటికి వెళ్ళి గుడి చుట్టుపక్కల కవర్ చేద్దాము. గోపురానికి పక్కనే మనకి స్వామివారి తేరు ఉంది చూడండి, లోపల ఉంది. అది కూడా లాక్ చేసేసారు. చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో గుడి ఉంది. చాలా పురాతనమైనటువంటి గుడి ఫ్రెండ్స్ ఇది. మనం ఈ గుడికి కుడివైపున ఉన్నటువంటి దారి గుండా వెళ్తే ఇక్కడ మనకు ఒక వాగు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ వాగులో నీటికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, ఇక్కడ నీరు ఇలా ప్రవహించి యాగంటిలోని అగస్త్య పుష్కరిణిలోకి చేరుకుంటుందంట. ఇది నిజమో కాదో అని తెలుసుకోవడానికి అప్పట్లో ఈ గ్రామస్తులు ఒక ప్రయోగం కూడా చేశారంట. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఈ వాగు దగ్గర ఒక 20 మంది, ఈ వాగంపడి కొంతమంది, మళ్ళీ యాగంటిలోని అగస్త్య పుష్కరిణి దగ్గర కొంతమంది ఉండి ఈ వాగు నిండా కుంకుమ పసుపు చల్లారంట. ఈ కుంకుమ పసుపు కొంత సమయం తర్వాత యాగంటిలోని అగస్త్య పుష్కరిణిలోని నీటి ద్వారా అక్కడికి చేరుకుందంట. దానివల్ల ఈ నీరు యాగంటికి చేరుకుంటుందని చెప్పేసి వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.